అమరావతి మండలం లేమల్ల గ్రామంలో ఆలయ భూమి వివాదం కలకలం రేపుతోంది. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జీఆర్ఎస్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన బండారు కోటి వరప్రసాద్ అధికారులకు అర్జీ సమర్పించారు. తన తాత బండారు కోటయ్య మొత్తడిక్క గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 1 ఎకరం భూమిని రామాలయానికి దానం చేశారని, ఆ భూమిని విక్రయించే హక్కు ఎవరికీ లేదని అర్జీలో పేర్కొన్నారు. అయితే అదే భూమిపై లేమల్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి జీడీసీసీ బ్యాంక్లో 10 లక్షల రూపాయల రుణం తీసుకోవడంతో పాటు భూమిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసి ఆలయ ఆస్తిని రక్షించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అర్జీ సమర్పణ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. అమరావతి మండలం పల్నాడు జిల్లాలో రామాలయం గుడి టెంపుల్ ఉంది. ఆ గుడికి సంబంధించి మా తాతగారు అయిన బండారు కోటయ్య గారు వాళ్ళు 1 ఎకరం పొలాన్ని దీప నైవేద్యాల కింద 1 ఎకరం భూమిని గుడికి కేటాయించారు. అది మోతడిక రెవెన్యూ పరిధిలో ఉంది. తాడికొండ మండలం మోతడిక రెవెన్యూ గుంటూరు జిల్లాలో ఉంది. అయితే దానికి సంబంధించిన చిట్టు లేమల గ్రామానికి సంబంధించిన చిట్టు వెంకటేశ్వర అనే అబ్బాయి సన్ ఆఫ్ సూర్యనారాయణ దానికి దొంగ కాగితాలు పుట్టించుకుని దొంగతనంగా దాని మీద జీడీసీ బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకున్నారు దొంగ కాగితాల వల్ల. మేము పోయి అడిగితే మాదేం లేదండి, మాకు 1B అడుగులు నుండి మేము లోన్ ఇస్తాం దాని మీద అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది జీడీసీ బ్యాంక్ వారు. సరే మీరు సబ్ రిజిస్ట్రార్ గారికి కానీ ఎంఆర్ గారికి కానీ కంప్లైంట్ పెట్టేసేసి మీరు దాన్ని ఆపించుకోండి. అక్కడ ఆన్లైన్లో కూడా ఆపించుకోగలిగితే మీకు అది ఆగిపోతుంది. అంతే చెప్తే మేము చేయడానికి అయితే ఏమీ లేదు, మేమైతే అతని దగ్గర లోన్ అయితే వసూలు చేసుకోగలుగుతాము, అతను ప్రాపర్టీ మీదకి వెళ్ళిపోయి అని చెప్పి చెప్తున్నారు జీడీసీ బ్యాంక్ వారు. కాబట్టి మాకు ఈ దేవస్థానానికి సంబంధించిన గుడికి సంబంధించిన పొలాన్ని దాన్ని మళ్ళీ తిరిగి మాకు అప్పచెప్పే విధంగా రిజిస్ట్రేషన్ రద్దు చేయవలసిందిగా మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ వారు తాడికొండ ఎంఆర్ఓ గారికి, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ గారికి మేము లెటర్ పంపిస్తాము, ఆన్లైన్లో పంపిస్తాము, మీరు మేము వెంటనే 1 వీక్లో దానికి పరిష్కారం చూపించే మార్గం చేస్తాము, మీ భూమి మీ గుడికే చెందిద్ది అని చెప్పి చెప్పడం జరిగింది. దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. అతను రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము, మా గుడికి చెందాల్సిందిగా కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.